ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మన తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసింది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు, మొక్కులు చెల్లించుకున్నారు. కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. అది హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఈ ప్రక్రియను ప్రారంభించారు. మరి ఈ హుండీల్లో ఏం బయటపడుతున్నాయి? కేవలం డబ్బేనా, లేక అంతకు మించి ఏదైనా ఉందా? పదండి లోతుగా విశ్లేషిద్దాం. లెక్కింపు గణాంకాలు ఒక లుక్ వేద్దాం. అధికారులు ఈసారి లెక్కింపును చాలా సీరియస్గా తీసుకున్నారు. స్పెషల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, డిప్యూటీ కమిషనర్ సునీత, ఈవో వీరస్వామి గారి పర్యవేక్షణలో ఈ భారీ ఆపరేషన్ జరుగుతోంది. మొత్తం హుండీలు 828. తొలి రోజు లెక్కింపు 125 హుండీలు. వచ్చిన ఆదాయం 2,49,65,000 రూపాయలు. కేవలం 125 హుండీల నుంచే. సిబ్బంది 200 మంది దేవాదాయ శాఖ ఉద్యోగులు ప్లస్ 300 మంది వాలంటీర్లు. గత జాతరలో మొత్తం ఆదాయం 13 కోట్లు వచ్చింది. కానీ ఈసారి రద్దీ చూస్తుంటే ఆ రికార్డు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. హుండీలో ఏమున్నాయి? మీరు అనుకోవచ్చు, హుండీ అంటే కేవలం నోట్లు, చిల్లర నాణేలే ఉంటాయని. కానీ మేడారం అమ్మవార్ల హుండీ ఒక సర్ప్రైజ్ బాక్స్ లాంటిది. ఇందులో ఏమేమి దొరుకుతున్నాయో చూడండి. 1. బంగారం మరియు వెండి, భక్తులు తమ మొక్కుల రూపంలో సమర్పించిన ఆభరణాలు. 2. విదేశీ కరెన్సీ, విదేశాల్లో ఉన్న తెలుగువారు పంపిన డాలర్లు, పౌండ్లు. 3. పాత నోట్లు, చెలామణిలో లేని పాత కరెన్సీ కూడా అమ్మవారి సన్నిధికి చేరింది. హుండీలో ప్రేమలేఖలు మరియు వినతి పత్రాలు. ఇక్కడే అసలైన విషయం ఉంది. హుండీలను లెక్కిస్తున్న సిబ్బంది షాక్ అయ్యేలా కొన్ని లేఖలు బయటపడుతున్నాయి. ప్రజలు తమ సమస్యలను నేరుగా అమ్మవార్లకే లెటర్ రూపంలో రాసి హుండీలో వేస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు, మా ప్రేమ సక్సెస్ అవ్వాలి, మేము పెళ్లి చేసుకోవాలి అంటూ రాసిన ప్రేమలేఖలు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలని, ఆస్తి తగాదాలు పరిష్కారం కావాలని విన్నపాలు. ప్రభుత్వ వినతులు, అవును మీరు విన్నది నిజమే, తమ సమస్యలు పరిష్కరించాలని దేవతలకు వినతి పత్రాలు కూడా సమర్పించారు. మిత్రులారా, ఆలోచించండి. ప్రజలకు వ్యవస్థల మీద కంటే దైవం మీద ఉన్న నమ్మకం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తమ కష్టాలను చెప్పుకోవడానికి అమ్మవారే సరైన మార్గం అని భక్తులు నమ్ముతున్నారు. రాబోయే 10 రోజుల పాటు ఈ లెక్కింపు కొనసాగనుంది. 828 హుండీలు పూర్తిగా తెరిచేసరికి ఇంకా ఎన్ని వింతలు, విశేషాలు బయటపడతాయో చూడాలి. మొత్తానికి మేడారం జాతర కేవలం భక్తికి మాత్రమే కాదు, భక్తుల భావోద్వేగాలకు కూడా నిలయంగా మారింది. మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు? హుండీలో ఇలాంటి లేఖలు వేయడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్.